హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో చాలామంది ఏదైనా అమ్మవారి కోవిలికి వెళ్దాం అనుకుంటారు. అందుకే మన దగ్గరలో ఉన్న శక్తిపీఠంకి వెళ్ళొచ్చేద్దాం రండి. మనం పిఠాపురంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారితో పాటు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రూమ్స్ కావాలనుకుంటే హైవే పక్కనే దేవస్థానం వాళ్ళవి ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కోవిల్ లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో హైవే పక్కనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చాలామంది అన్నవరం తలుపులమ్మలోవా వెళ్ళే వాళ్ళు తప్పకుండా పిఠాపురం అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. మనం కోవిల్ లోపలికి వెళ్ళగానే ఆ కోనేరు పక్కనే గయాసురుడు యొక్క విగ్రహం అయితే ఉంటుంది. మనకి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గయాక్షేత్రాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది బీహార్లో ఉంటుంది, రెండోది ఒడిస్సాలో, మూడోది మన ఆంధ్రాలో పిఠాపురంలో ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని పాదగయా క్షేత్రం అని కూడా పిలుస్తారు. అసలు ఈ క్షేత్రం యొక్క విశేషాలన్నీ కూడా ఈ పక్కనే బోర్డులో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ యొక్క టెంపుల్ వచ్చేసి ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8:30 వరకు టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. మనం అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం ఎటువంటి దర్శనం టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు వేరంగా దర్శనం అవ్వాలి అనుకుంటే 20 రూపీస్ టికెట్ అయితే మనం తీసుకోవాలి. ఖాళీగా ఉన్న సమయాల్లో మనం వస్తే దర్శనం చాలా ఫ్రీగా అవుతుంది. నేను మా ఫ్రెండ్ వచ్చినప్పుడు కూడా అసలు జనాలే లేరు, అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాం. ఇప్పుడు మనం అమ్మవారికి సంబంధించి ఏవైనా పూజలు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి టికెట్లు అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసుకోవాలి. అమ్మవారి టెంపుల్లో మనం వీడియోస్ అయితే తీయకూడదు, బయట అయితే మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రాచీనమైన క్షేత్రాలలో పిఠాపురం కూడా ఒకటి. ఈ యొక్క క్షేత్రాన్ని ఆలయంగా చూసేసి బయటకైతే మనం రాలేం. అడుగడుగున ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో సతీదేవి యొక్క పీఠభాగం ఇక్కడ పడడం వలన ఈ యొక్క క్షేత్రానికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. అలా కాలక్రమేణా ఈ పీఠికాపురం అనే పేరు పిఠాపురంగా మారింది. ఇప్పుడు మనం అమ్మవారి క్షేత్రాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఏ ఊర్లో ఉన్నాయి, అలానే అక్కడ అమ్మవారిని ఎలా పిలుస్తారు, అమ్మవారి యొక్క శరీర భాగాలు అసలు ఎక్కడ పడ్డాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఖాళీగా ఉండడం వలన మనకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ యొక్క క్షేత్రంలో మనం కుక్కుటేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఫోటో తీయకూడదు కాబట్టి ఆన్లైన్లో ఉన్న ఫోటో అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలానే ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామివారి గుడి కూడా ఉంటుంది, అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనం గయాసురుడి యొక్క పాదాలు, అలానే విష్ణుమూర్తి వారి యొక్క పాదాలు ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే ఈ యొక్క క్షేత్రంలో పితృ కార్యక్రమాలు చేసినట్లయితే చాలా మంచిదని ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ పితృ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క దేవాలయంలో క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. మనం వెళ్ళిన టైంకి దేవాలయం అయితే క్లోజ్ చేసేశారు, అందుకే మనం బయట నుంచి దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అలానే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వెనక భాగంలో కాలభైరవ స్వామి వారి దేవాలయం, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఈ దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలానే కోవిల్ నుంచి మనం బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు షిరిడి సాయిబాబా వారి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. ఈ సాయిబాబా వారి కోవిల్కి ఎదురు భాగంలోనే సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఎవరైనా చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసాలు, పూజలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మనం చేయించుకోవచ్చు. ఇప్పుడైతే మనం కోవిల్ బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూద్దాం రండి. దసరా సమయాల్లో అలాగే శ్రావణ మాసంలో ఈ యొక్క దేవాలయంలో భక్తులు అయితే చాలామంది వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం కోసం. ఈ దేవాలయంలో మనం టైం స్పెండ్ చేయాలనుకుంటే కొంచెం ఖాళీగా ఉన్న సమయంలో రావాలి, ఎందుకంటే చాలా పెద్ద దేవాలయం. అలానే ఈ పక్కన దత్తాత్రేయ స్వామివారి దేవాలయం కూడా ఉంది. మేము సడన్గా వచ్చేసాం కాబట్టి ఒక అమ్మవారి దర్శనం చేసుకుని వెనక్కి అయితే వెళ్ళిపోయాం. అలానే ఈ దేవాలయంలో అమ్మవారి కోసం ఉపయోగించే చీరలు, ఆ వస్త్రాలు అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. మనం కోవిల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ శివుడి విగ్రహం కూడా ఉంటుంది. కోనేరు పక్కనే గయాసురుడి యొక్క విగ్రహం, అలానే స్వామివారి విగ్రహం చూడడానికి చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే కోనేరు చుట్టుపక్కల మొత్తం కూడా శివుడు, నంది విగ్రహాలు అయితే ఉంటాయి. మనం ఈ యొక్క క్షేత్రంలో ఆ కోనేరులో ఉండే నీళ్లు తీసుకుని మనం శివుడికి డైరెక్ట్గా అభిషేకం అయితే చేసుకోవచ్చు. భక్తుల కోసం ఇక్కడ ఫ్రీ వాటర్ సర్వీస్ కూడా ఉంది. మా ఫ్రెండ్ అయితే పులిహోర తినడం, నీళ్ళు తాగడం ఇదే పనిలో ఉన్నాడు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. దీన్నే రాజద్వారం అని పిలుస్తారు. ఇక్కడ నుంచే మనం కోవిల్ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం గోశాల దగ్గరకు వచ్చేసాం. నేనైతే నా ఛానల్లో ఎక్కువగా కోవిళ్ళకి సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రతి దేవాలయంలో గోశాల కూడా తప్పనిసరిగా ఉంటుంది. మనం ప్రత్యక్షంగా గోసేవ చేసినా లేదా ఆ గోసేవ చేస్తున్న వాళ్ళకి మనం సహాయం చేసినా మనకు ఎంతో పుణ్యం వస్తుంది. మీరు ఎప్పుడైనా గోశాలకు వెళ్ళినా లేదా ఎక్కడైనా మీకు ఆవులు కనిపించినా వాటికి ఎంతో కొంత ఫుడ్ అయితే పెట్టండి. ఈ గోశాల ఎదురుగా పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ నుంచి కోవిల్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో.
ఈ యొక్క పిఠాపుర క్షేత్రం చాలామంది మిస్ అవుతూ ఉంటారు చూడడం. మన హైవే పక్కనే దేవాలయం ఉంటుంది కానీ మనకు ఆగడానికి అయితే అసలు టైం ఉండదు. నేను మా ఫ్రెండ్ కూడా అనుకోకుండా వచ్చేసాం. అసలు అమ్మవారి దర్శనం ఇంత బాగా జరుగుతుందని అయితే అనుకోలేదు. మేమైతే లోపల నుంచి బయటకు వచ్చేసాం. కానీ లోపల కాశీ విశ్వేశ్వర స్వామి అలాగే అన్నపూర్ణాదేవి యొక్క దర్శనం చేసుకోవడం అయితే మర్చిపోయాం. అందుకే లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. ఒకప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి కాశీ అయితే వెళ్ళేవాడిని స్వామివారి దర్శనం కోసం. మరి మన యూట్యూబ్ ఛానల్లో అన్ని దేవాలయాల వీడియోలు అప్లోడ్ చేయాలి కాబట్టి ప్రతి 6 నెలలకి ఇప్పుడైతే కాశీ వెళ్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మీరు పిఠాపురం వెళ్ళినట్లయితే అమ్మవారి పేరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.